మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఎక్కడ పడినాయి అంట? కొన్ని చాలా మన్ను లేని రాతి మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవు గలవాడు వినుగాక అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యము దేన్ని పోలి ఉన్నది అని అంటే ప్రభువు కొన్ని ఉదాహరణలు తీసుకొని చెబుతూ ఉంటాడు. అలాగే పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన, అదే అధ్యాయం 13వ అధ్యాయం 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. రకరకాలుగా మరలా 44వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇలాగా కొన్ని ఉపమానాలను తీసుకొని పరలోక రాజ్యమును గూర్చినటువంటి మర్మాలను బయలుపరుస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే పరలోక రాజ్యము మొదటిగా ఒక వ్యవసాయకుడును వేసేటువంటి విత్తనాలను బట్టి ఒక సాదృశ్యాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే సహజంగా రైతులు వ్యవసాయాన్ని చేసేటప్పుడు ఏం చేస్తారంటే మొదటిగా ఆ నేలంతటిని చక్కగా దున్నుతారు. దున్ని అవసరమైతే ఎరువులు వేసి, అవసరమైతే ఇంకా సారవంతమైనటువంటి ఆ భూమి మారునట్లుగా రకరకాలైనటువంటి మందులతోనూ సారమును పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ సందర్భంలో రైతు విత్తనాలను చల్లుతూ ఉంటాడు. ఇలాగ చల్లినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయంట? ప్రభు చెబుతున్నాడు, ఆ వాక్యాన్ని మనం విద్దాం. విత్తుచుండగా 4వ వచనం, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. ఒక విషయం గుర్తుపెట్టుకోనండి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంట? త్రోవ పక్కన పడినాయి. ఒకేసారి విత్తబడినాయి ఇవన్నీ కూడా. అదొకసారి, ఇదొకసారి విత్తబడలా. చల్లే క్రమంలో ఒకేసారి విత్తబడ్డాయి. అన్నీ కూడా అలాగే విత్తబడ్డాయి. కాకపోతే కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయంట? త్రోవ ప్రక్కన పడినాయి. అయితే ఆ విత్తనాలు ఎలా ఉంటాయి? పడగానే పక్షులు వచ్చి వాటిని మింగివేస్తాయంట. అర్థమవుతుందా? పక్షులు వచ్చి ఆ విత్తనాలని తింటాయి, ఆహారంగా భుజించేస్తాయి. చెప్పాలంటే రైతులు చక్కగా ధాన్యాన్ని అంతటినీ తీసుకుని వచ్చి ఒక చోట గాలించి పొట్టును తొలగించేసి లారీల్లో ఎక్కించే క్రమంలో లారీలో నుంచి ధాన్యం కింద పడతా ఉంటాయి, అక్కడక్కడ పడతా ఉంటాయి. దానిని కొలిచే విధానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ధాన్యాలు త్రోవ ప్రక్కన పడతా ఉంటాయి. పడినంత మాత్రాన అవి ఫలిస్తాయా? ఫలించవు. పొలములో మంచి నేల మీద పడినప్పుడే మాత్రమే ఫలిస్తాయి, కానీ ఇలా త్రోవ ప్రక్కన పడినప్పుడు ఫలిస్తాయా? ఫలించవు. మరి ధాన్యంలో లోపం ఉందా? ధాన్యంలో లోపం లేదు. పోనీ విత్తేవాణిలో లోపం ఏమైనా ఉందా? విత్తేవాణిలో లోపం లేదు. విత్తనంలో లోపం లేదు, విత్తువాణిలో లోపం లేదు. కానీ నేల, ఏ నేల అయితే ఉందో ఆ నేల
ఫలభరితంగా ఉందా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు ఆ నేల దేనికి సాదృశ్యమో తెలుసా? నా హృదయానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ భూమి దేనికి సాదృశ్యమో తెలుసా? నీ దేహమునకు సాదృశ్యమైనది. అందుకే యేసు ప్రభుల వారి యొక్క శరీరం అంతా దున్నబడింది. నాగలి వేసి దున్నితే ఎలా ఉంటుందంట, అలాగ స్వరూపమైనను సొగసైనను లేకుండా దున్నబడింది. ఇప్పుడు నా యొక్క హృదయం కూడా ఎలా ఉండాలో తెలుసా? బలమైనటువంటి చక్కటి శ్రేష్టకరమైన వాక్యం అనే విత్తనము విత్తుచున్నప్పుడు అది నీవు చేర్చుకొని ఫలమిచ్చేటువంటి నేలగా నీవు ఉండాలి, సారవంతమైన నేలగా ఉండాలి. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ విత్తనాలు విత్తనాలు చల్లబడుతున్నాయి, విత్తబడుచున్నాయి. కానీ త్రోవ ప్రక్కన పడిన అనుభవాలు గుండా కొంతమంది ఉన్నారంట. రైతు వేసాడు, విత్తనాలు చల్లుతున్నాడు. ఏ రైతు రోడ్ల మీద వేయడు, భూమి మీదే వేస్తాడు. అయితే కొన్ని విత్తనాలు మాత్రం ఏమవుతున్నాయి అంట, త్రోవ పక్కన పడినటువంటి విధానంలో ఉన్నారు. అవేం కావు, ఫలించాలి అనుకున్నప్పుడు అబ్బా చక్కటి వాక్యం వచ్చింది, చక్కటి వాక్యం విన్నాం ఈరోజు ఈ మీటింగ్ ద్వారా. అలా రోడ్డు మీద పోతా ఉండగా ఒక మాట అతన్ని పలికిద్ది. అతని మాట, అతనికి సంబంధించినటువంటి మాట ఒకటి దేవుడు మాట్లాడాడు అనుకోండి. రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాడు, ఒక బలమైన మాట అతనికి తాకింది అనుకోండి. అనుకుంటాడు, అబ్బా ఇది చాలా బాగుంది వాక్యం అనుకుంటారు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాడు. ఇక ఆ వాక్యం అతనిలో గుర్తుండదు, అతనికి గుర్తుండదు. అతనిలో ఫలించే సమయం లేదు. ఎందుకో తెలుసా? ఈలోపు అపవాది ఈ పక్షుల రూపంలో వచ్చి విత్తనాలను ఎత్తుకెళ్ళిపోయినట్టుగా ఈ విత్తనం కూడా తీసివేయబడుతుంది తన హృదయంలో నుంచి, ఆ నేల మీద నుంచి తీసివేయబడుతుంది. అందుకని ప్రభు చెబుతున్నాడు, కొంతమంది వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని ఫలించుకునేటువంటి కృపలో లేరు. వారి దేహము, వారి నేల వంటి హృదయం ఏదైతే ఉందో అది ఫలభరితంగా మార్చుకునేంత అవకాశం ఇవ్వట్లేదు. అందుకే పక్షులు వంటి అపవాది సంబంధికులు వచ్చి తీసుకుని పోతారు. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు అనే ఒక విత్తనం వేయబడింది, పరిశుద్ధత అనే విత్తనం వేయబడింది. వాక్యం ద్వారా విన్నావు, ఓకే దీన్ని నేను ఫలించుకోవాలి, ఈ వాక్యం వినాలి అన్నప్పుడు, ఈ వాక్యం విన్నాను నేను మార్చుకోవాలి నా మనసు అన్నప్పుడు ఏమైపోతుందో తెలుసా? మరలా ఒకడు వచ్చేసి అంటాడు, నువ్వేంటి, నువ్వు పరిశుద్ధుడు అవడం ఏంట్రా, నువ్వు నేను ఒకటే కదా, నీకు సెట్ అవ్వాలే రా అని చెప్పి తీసుకుపోతారు. అంటే త్రాగుడు మానేయాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తికి ఈ పక్షులు లాంటి వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వు తాగుడు మానేడు ఏంట్రా, రా నేను ఇప్పిస్తారా అని చెప్పి తీసుకుపోతారు. ఆ విత్తనాన్ని అలా తీసేస్తారు. వాక్యం ఫలిస్తుందన్న లోపే ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే త్రోవ ప్రక్కన పడినట్లుగా అయిపోయి వారి జీవితం ఏమైపోయిందంటే ఫలభరితానికి పక్షుల వంటి అపవాది సంబంధికులు వచ్చి తీసుకుపోతారు. అందుకని వాక్యం వారిలో నిలవదో, ఫలించదో. రెండో విషయం, 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అర్థమవుతుందా మనకి? కొన్ని మాత్రం కాదు, చాలా విత్తనాలు పడ్డాయంట. ఎక్కడ పడినాయి? మన్ను లేని ప్రాంతంలో పడినాయి. చూడడానికి భూమిలాగే ఉంది కానీ దాని క్రింద రాతి ఉందనుకోండి. చూడడానికి భూమిగానే మనకు కనబడుతుంది కానీ దాని కింద రాళ్ళు ఉన్నాయి అనుకోండి. మొలుస్తాయి, ఫలించడానికి వీలుందన్నట్లుగా కనబడతాయి, ఎదుగుతుందన్నట్లుగా కనబడుతుంది, ఫలించబోతుంది అన్నట్లుగా కనబడుతుంది. కానీ ఏమవుతుందో తెలుసా? సూర్యుడు ఉదయిస్తాడు వేకుజామునే, మధ్యాహ్నం లోపలికి అవి వెండి మాడిపోతాయి అంతే. ఎందుకు? వేరు లేనందున.
ఆ మాట ఉంటుంది చూడండి, 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాజు నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఎండాకాలంలో చెట్లు చూడండి, ఎండకు మాడిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఆకులు గలగలగల సౌండ్లు వస్తూ ఉంటాయి, కొమ్మలు ఎండిపోయినట్లుగా ఉంటుంది. అంత మాత్రాన చెట్టు చచ్చిపోదో. అర్థమవుతుందా? చూడండి దీంట్లో ఎన్ని విలువైన విషయాలు మనకు కనబడతాయి. ఈ ఎండాకాలంలో చూస్తే చెట్లన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే మనకి చాలా ఎండిపోయినట్లుగా, ఆకులు వాడిపోయి రాలిపోయి గలగల మన సౌండ్లు వచ్చేటట్లుగా ఎండిపోయినట్లుగా కనబడతాయి. వాటి కొమ్మలు కూడా మనకు ఎండిపోయినట్లుగా కనబడతాయి. అంత మాత్రాన ఆ చెట్టు చనిపోయినట్లా? లేదు. ఆ చెట్టులో జీవం లేదన్నట్ట? లేదు, జీవం ఉంది. కానీ ఎండ వేడిమి తన యొక్క ఆకులను మాత్రమే మాడిపోయేలా చేసింది, కానీ ఆ చెట్టును చంపలేకపోయింది. ఎందుకో తెలుసా? దానికి వేరు ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వేళ్లతో, బలమైన వేళ్లతో లోతైన భూమిలో నాటబడింది. అందుకనే ఒకవేళ బహుశా ఎండ రావచ్చు, ఆకులు మాడిపోవచ్చు, లేకపోతే అది సుడిగాలి చేత కొట్టబడి ఉండొచ్చు, కానీ ఆ చెట్టు బలముగా నాటబడినందున ఏమైపోయిందంట? అది కదలక నిలకడగలిగి ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే వేరు. ఇప్పుడు చాలా నేల లోతుగా లేని ప్రాంతాల్లో విత్తనాలు పడినాయి, అవి ఫలించడానికి ఫలిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. కానీ ఈ ఎండ వంటి సమస్యలు, వేడిమి వంటి సమస్యలు వచ్చినప్పుడు, కొట్టినప్పుడు, మాడిపోయేంత వెండ తీవ్రత కలిగిన శోధనలు నీ మీదకి వచ్చినప్పుడు కొంతమంది మాడిపోయినట్లుగా కనబడతారు, కొంతమంది బలహీనంగా కనబడతారు, కొంతమంది ఆ నిరుత్సాహంలో కనబడతారు. వేరు లేని వారు ఏమవుతారు తెలుసా? మాడిపోయి ఎండిపోయి పడిపోతారు. ఎందుకో తెలుసా? మొదటిగా నేల లోతుగా దిగల, లోతైన నేల కాదు అది. కొందరి హృదయాలు కూడా అంతే, లోతైన హృదయాలు కలిగి ఉండరు. వాక్యం ఎప్పుడు తడుతూ ఉన్నా కూడా తీసుకున్నట్టే తీసుకుంటారు, కానీ అది లోతుగా వెళ్ళనివ్వరు. దాన్ని లోతుగా వాక్యం వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా వాక్యము నీలో ఫలించడం ప్రారంభమవుతుంది, నీవు ఫలించడం ప్రారంభమవుతుంది. అందుకే కొంతమంది చూడండి, వాక్యాన్ని చెప్పేటప్పుడు అబ్బా ఈరోజు వాక్యం చాలా బాగుందని నెల రోజుల్లో అనేక సార్లు వాక్యం ఎత్తబడిన వారికి ఆ ఒక్కరోజే బాగుందంటారు. ఎందుకో తెలుసా? చెప్పే సేవకుడిలో లోపం లేదు, ఆయన మీద ఉన్న అభిషేకంలో లోపం లేదు, వినే నీలో లోపం ఉంది. ఈ ఒక్కరోజే బాగుంది, మిగతా రోజులు ఏం బాగాలేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం ఆ ఒక్కరోజే నీ విన్నావు, మిగతా రోజులన్నీ కూడా విన్నట్టుగానే ఉన్నావు కానీ వినలేదు. ఒకవేళ నిజంగానే వింటే సేవకుడిలో కొద్దిగా అవకతవకలు, బోధలో కొంచెం అవకతవకలు కలిగినను కూడా నీవు దాన్ని అర్థం చేసుకొని సరి అయిన వాక్యంలోనికి నడిపించబడి అప్పుడు నీవు ఆ వాక్యాన్ని ఫలభరితంగా మార్చుకోగలుగుతావు. సేవకుడి మీద నెట్టేవు అబద్ధం. ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడని 100కు 100 మార్కులు వేసేయరు. మార్కులు కాదు వేయవలసింది, వాక్యాన్ని నీవు చదివి ధ్యానించుకుంటే ప్రభువే నీకు బయలుపరుస్తాడు. అప్పుడు ఈ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో బలపరచబడుతుంది, నాటబడుతుంది. అప్పుడు దానికి వేరు మొదలవుతుంది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేరు ఉన్న చెట్టు సుడిగాలిని తట్టుకుంటుంది, భీకరమైన వర్షాన్ని తట్టుకుంటుంది, మహా యొక్క ఎండ తీవ్రతను కూడా తట్టుకుంటుంది. అందుకే ప్రభు కూడా చెబుతున్నాడు ఆ మాట. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని
దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇద్దరు ఇల్లు కడుతున్నారు, ఇద్దరు ఇల్లు నిర్మిస్తున్నారు. చూడడానికి రెండు ఇళ్ళు సౌందర్యంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఒక స్టేజ్ కాకపోతే మరొక స్టేజ్ 3-4 ఫ్లోర్లు కట్టుకున్నారు. రెండు ఇళ్ళు కూడా అందంగా డిజైన్ చేయబడ్డాయి. చూడడానికి చాలా అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి ఈ గృహాలు అన్నట్లుగా కనబడుతున్నాయి. అయితే ఆ గృహంలోనికి ప్రవేశించారు జనులు, ఆ గృహంలో నివాసం చేస్తూ ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఒక సుడిగాలి, వరద, పెను తుఫాను వచ్చేసినాయి. అందరూ చక్కగా వారి వారి గృహాల్లోకి వెళ్ళి తలదాచుకుందామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక గృహము నెమ్మదిగా కృంగిపోవడం ప్రారంభించబడింది. ఒక గృహము నెమ్మదిగా కదలిక మొదలైపోయింది. ఈ వరద ఉధృతికి కృంగిపోయి కూలిపోయింది. మరొక గృహమేమో వరద వస్తుంది, సుడిగాలి వంటి గాలులు వీస్తున్నాయి, జనులను ముంచెత్తేంత వరద తాకిడి కలుగుతుంది. కానీ ఆ గృహములో ఉన్న వారు క్షేమంగా ఉన్నారు. ఆ గృహములో ఏమాత్రం కదలిక లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. చెదరక స్థిరంగా నిలబడింది. అంటే దీని రెండు గృహాల మధ్య వ్యత్యాసం ఏంటంటే, చూడడానికి అందంగా ఉన్నాయి, చాలా కాస్ట్లీ ఇంటీరియర్ లోపల కట్టుకున్నారు, చాలా కాస్ట్లీ వస్తువులు గృహంలో ఉన్నాయి. చెప్పాలంటే తలుపులు టేక్ తలుపులతో తలుపులు నిర్మించారు. చక్కటి విలువైనటువంటి కోట్లాది కొలది ధనమును వెచ్చించి ఇల్లంతటినీ డిజైన్ చేశారు. ఈ రెండు గృహాలు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఒక గృహము వరద ఉద్రిక్తికి కృంగిపోయి పడిపోయింది. మరొక గృహము కదలక నిశ్చయంగా స్థిరముగా ఉంది. దేనికి స్తోత్రం. దీనికి కారణం ఏంటో తెలుసా? ఒక ఇల్లు ఎక్కడ కట్టబడిందో తెలుసా? బండ మీద కట్టబడింది, అది స్థిరముగా ఉన్నది. రెండవ ఇల్లు ఎక్కడ కట్టబడిందో తెలుసా? ఇసుక మీద కట్టబడింది. ఆ గృహము ఆ వరదకు, గాలికి తట్టుకోలేక కృంగిపోయి కూలిపోయింది. దానిలోని వారు మరణించబడ్డారు, దానిలోని వారు చనిపోయారు. కానీ బండ మీద కట్టబడిన, పునాది వేయబడిన ఆ గృహంలో వారు క్షేమంగా ఉన్నారు. ఆ గృహము చెక్కు చెదరలేదు. దేనికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ఇక్కడ రాయబడిన మాట కూడా ఏమంటున్నారంటే 13వ అధ్యాయంలో, వేరు లేనందున ఎండ ఉద్రిక్తికి ఆ చెట్టు ఏమైపోయిందంట? మాడిపోయి ఫలించకుండా ఎండిపోయింది. ఒక క్రైస్తవుడికి కావాల్సిన విధానం ఏంటో తెలుసా? పైకి వాక్యాన్ని విని చాలా బాగుంది, ఇక నుంచి వాక్యానుసారంగా నడిపించబడాలి అనుకుని నిర్ణయించుకొని తొలడుగులు వేసేటప్పుడే ఈ లోపు శోధన అతని మీద కొట్టగానే, ఎండ వంటి శ్రమ అతనికి రాగానే, పునాది లేదు కాబట్టి, వేరు లేదు కాబట్టి ఈ చెట్టు ఎలా అయితే పడిపోతుందో, పునాది లేని ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా అయితే కృంగిపోయి పడిపోతుందో, ఒక క్రైస్తవుడు కూడా పునాది లేనటువంటి, వేరు లేనటువంటి జీవితంలో ఒకవేళ ఉంటే, అది నాటబడకపోతే, అది లోతుగా లేకపోతే, క్రీస్తు అనే బండ మీద కట్టబడకపోతే, ఆ క్రైస్తవుడు పడిపోతాడు, ఆ వ్యక్తి నశించిపోతాడు, ఆ వ్యక్తి కొట్టబడతాడు, గాలి ద్వారా కృంగిపోతాడు, వరదల ద్వారా కృషించిపోతాడు. ఈ వరదలు వంటి శ్రమలు, ఈ వరదల వంటి తుఫాను వంటి గాలుల ద్వారా, ఈ శ్రమల ద్వారా ఏమైపోతాడంటే, ఇక దేవుడు లేడు, ఎవరు లేరు అనే స్థితికి వచ్చేస్తాడంతే. ఎందుకో తెలుసా కారణం? వేరు లోతుగా నాటబడలేదు, దానికి పునాది సరిగా లేదు, బండ మీద కట్టబడిన పునాదిగా లేదు. అందుకని పేతురుతో అంటాడు కదా, మరియు పేతురో, ఈ నా బండ మీద నేను నిన్ను స్థాపించి ఉన్నా. మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘమును స్థాపించి ఉన్నా.
పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని అపోస్తులైనటువంటి పేతురు గారికి ఆ సంఘాన్ని కట్టారు. ఆ పేతురు గారు కట్టబడ్డాడు, నాటబడ్డాడు. అపోస్తులు ఆ బండ మీద కట్టబడ్డారు. అపోస్తులు ఆ బండ మీద నిలబడ్డారు. ఆ బండ మీద నిలబడ్డమే కాదు, బలమైన పునాది కలిగి ఉన్నారు. అందుకని ఏమైపోయిందో తెలుసా, వారు పునాది వేయబడిన సంఘములుగా కట్టబడ్డారు. ఎప్పటికీ కదలక నిలకడగా క్రీస్తు యొక్క సువార్త ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, క్రైస్తవ్యాన్ని ఎంత చిత్రవాద చేయాలని చూసినా కూడా క్రైస్తవ్యం పడిపోకుండా ఇంకనూ ఎదుగుతూనే ఉన్నది, కదలక నిశ్చయంగా స్థిరంగానే ఉన్నది. అంటే కారణం ఏంటో తెలుసా, ఆ రోజు వేయబడిన పునాది. దేనికి స్తోత్రం కలిగింది. ఆ పునాది ఎవరో కాదు, క్రీస్తు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదలక స్థిరంగా ఉండాలంటే వేరైన బలమైన వేర్లు కలిగి ఉండాలి. ఆ వేరే దేవుని వాక్యము, ఆ వేరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. దేనికి స్తోత్రం కలిగింది కాక. పరిశుద్ధాత్మ దేవుడు లేడంటే వేరు లేదని అర్థం. పరిశుద్ధాత్మ నడిపింపు లేదంటే నీలో బలమైన వేరు లేదని అర్థం. వీరు బలహీనులు అయిపోయారు. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఇక మమ్మల్ని కూడా హతము చేసేస్తారు వీరు అందరూ. అందుకనే ఈ పట్టణాన్ని విడిచి పారిపోదాం అనుకున్నారు. అప్పుడు వేరు లేదు వారికి, అప్పుడు వేరు లేదు. ఎప్పుడైతే కనిపెట్టుకొని ప్రార్థన చేయండి అని ప్రభు దర్శించి బలపరిచారో, మేడగది మీద వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే వారు ప్రాధేయపడి వారిని కొరకు కనిపెట్టుకొని, ప్రభులు వారి కొరకు పరిశుద్ధాత్మ తండ్రిని కనిపెట్టుకొని నిలబడినప్పుడు ఇక దేవుడు వారిని దర్శించాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక. అగ్ని వంటి నాలుకల చేత పునాది వేయబడ్డారు. దేనికి స్తోత్రం. క్రీస్తును అగ్ని ద్వారా పునాది వేయబడాలి. దేనికి స్తోత్రం కలిగింది కాక. విత్తనం విత్తబడింది అంటే దేవుని సజీవమైన శ్రేష్టమైన వాక్కు యేసు క్రీస్తు ప్రభులు వారు నాటారు. అంటే ఆ నేల మీద విత్తారు, కానీ అది ఫలభరితంగా మార్చబడాలి, నాటబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కావాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు అంటాడు, నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను. ఐ ఆమ్ ద వే అండ్ ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంట, నేను సత్యమనే, అయితే సర్వసత్యంలోనికి మిమ్మల్ని అతను నడిపిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. సత్యం ఏమిటి, సర్వసత్యం ఏంటి? సత్యము క్రీస్తు అయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యమై ఉన్నాడు. అంటే బలమైన వేర్లు కలిగించడానికి, నీవు పడిపోకుండా, కూలిపోకుండా, వాడొచ్చి వీడొచ్చి ఆ శ్రమలకు నీకు అప్పగించినప్పుడు నీవు పడిపోకుండా, కూలిపోకుండా ఉండాలంటే నీకు ఏమై ఉండాలి? వేరు కలిగి ఉండాలి. ఆ వేరు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రాతి నేల మీద పడ్డాయి, ఆ విత్తనాలు ఫలించవు. త్రోవ ప్రక్కపడ్డాయి, ఆ విత్తనాలు పక్షులు ఎత్తుకుపోతాయి. మరలా ఇంకొక వచనం చూద్దాం, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి 7వ వచనంలో, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కానీ అవి ఎదుగుతున్నాయి, ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎదుగడానికి సిద్ధపడుతున్నాయి. కానీ ఏమైపోయిందో తెలుసా, చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడును వాక్యము వినువాడే గాని ఐహిక విచారము, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. చూసారా, వాడేమైపోతాడు? నిష్ఫలుడవుతాడు. విత్తబడ్డాడు, కాకపోతే వేరు బలముగా లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఐహికమైన విచారం చేత, అంటే ఎప్పుడు చూసిన ఆలోచన చేస్తూనే ఉంటాడంట, ఎప్పుడు చూసిన విచారం చెందుతూనే ఉంటాడంట. ఒకవైపు దేవుని వాక్యం బలముగా తాకి నిన్ను బలపరచబోతున్న దేవుడు అని సూటిగా మాట్లాడితే ఆ వాక్యం వింటాడు, కానీ ఐహికమైన విచారము వలన, ధనాపేక్ష వలన, లోకములో బ్రతకాలి, దానికోసం ఏదైనా చేయాలి, సంపాదించుకోవాలి అనే ఈ దురాశ వంటి ముళ్ళు ఏదైతే ఉంటాయో, ఈ ముళ్ళు ఏం చేస్తాయంట? అణిచివేస్తాయంట, వాక్యాన్ని ఫలభరితంగా మార్చమంట. బహుశా ఈరోజు ఒకటి
త్రోవ పక్క పడినావా? లేకపోతే రెండవదిగా చూస్తే ఎక్కడ పడ్డాం? రెండో విత్తనాలు ఎక్కడ పడినాయి? ఒకటి త్రోవ పక్కన పడినాయి, రెండవది రాతి నేల మీద పడ్డాయి, మూడవది ముండ్ల పొదల్లో పడ్డాయి, నాలుగోది మంచి నేల మీద పడినాయి. అంటే ఇప్పుడు ఎక్కడ నీవున్నావు? ఈ వాక్యము విత్తబడుతున్నప్పుడు నీవు ఎవరి మధ్యలో ఉన్నావు? ముళ్ళం పొదల మధ్యలో ఉన్నావా? అయితే ఫలించదో. ఐహికమైన విచారము, మానసికమైన దురాలోచనలు, ఎప్పుడు చూసిన ఆలోచన, దేవుని మాట్లాడినా వాక్యాన్ని గ్రహించలేని విధానం, ఈ ముళ్ళు అణిచివేస్తున్నాయి. వారి మధ్యలో నీవు ఉంటే వారు కూడా ఒక ముళ్ళుగా తయారై నిన్ను అణిచివేస్తారు. రెండోదిగా త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలుగా నీ హృదయం మీద పడిన విత్తనాలను నువ్వు స్వీకరిస్తున్నావా? త్రోవ పక్కన పడిన విత్తనాలు నువ్వు స్వీకరించవు కాబట్టి ఏమైపోతాయి అంటే ఆటోమేటిక్గా ఆ భూమి సారవంతమైంది కాదు కాబట్టి, దున్నబడలేదు కాబట్టి పక్షులు వచ్చి సులువుగా ఎత్తుకుపోతాయి, అపవాది సంబంధికులు వచ్చి తీసుకుపోతాయి. మూడవదిగా లోతైన నేల మీద కాక రాతి నేల మీద పడితే కొంత మన్ను ఉంది, కానీ అది వేరు లోపలికి ఫలభరితంగా బలముగా పాకకుండా ఉండడానికి నేల సహకరించట్లేదు కాబట్టి, దాని వేరు కూడా మలవదు కాబట్టి, వేరు లేనందున ఏమైపోయిందంట, ఈ శ్రమలు ఈ ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎండిపోయి మాడిపోయి పడిపోయే స్థితిలో ఉంది. అయితే ఇక్కడ విత్తే వాణిలో లోపం ఉందంటే విత్తే వాణిలో లోపం లేదు, పోనీ విత్తనంలో లోపం ఉందంటే విత్తనంలో కూడా లోపం లేదు. నీ నేల అనే హృదయమే లోపంగా ఉందేమో చూసుకో. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నారు కదా, విత్తువానిలో లోపం లేదంట. మత్తయి సువార్త 13:37 అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. అర్థమవుతుందా? పొలం వేసిన తర్వాత, పొలం అంతా విత్తనాలు చల్లిన తర్వాత మొలకలు వస్తాయి, దానితో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా వస్తాయి. ఈ కలుపు మొక్కలు విత్తరు ఎవరో? అర్థమవుతుందా? మన సహజమైన పొలాల్లో రైతు పనిగట్టుకొని కలుపు మొక్కలు విత్తడం, కానీ అవి మొలుస్తాయి. అప్పుడు వాటితో కూడా ఈ పంట నుంచారనుకోండి, ఏమవుతుంది? ఈ మిగతా మొక్కలను ఎదగనీయకుండా స్థలమంతటిని అదే క్యాప్చర్ చేసుకొని పంటను నాశనం చేస్తుంది. కలుపు మొక్కలు ఉంటే పొలము ఎదగదు, పొలము ఫలించదు. ఏ రైతు తన పొలంలో కలుపు మొక్కల విత్తనాలు వేయడు, కానీ అపవాది మాత్రం వేస్తాడంట. అర్థమవుతుందా? పొలములో అపవాది పనిగట్టుకొని గురిగింజలు, కలుపు మొక్కలను, గచ్చపొదలను ఆయన వేస్తాడు. ఈ అపవాది వేసేటువంటి విధానంలో వాడెంతో నైపుణ్యత కలిగిన వాడు. అందుకే కొన్ని సంఘాల్లో కలుపు మొక్కలు వంటి వారు ఉంటారు. వారి వలన సంఘాలు ఎదగో, వారి వలన సంఘాలు ఫలించినట్లుగానే ఉంటారు, కానీ అవి నిష్ప్రయోజనమైన గురుగులు వంటివి. అందుకనే పొలములో కలుపు మొక్కలు ఉన్నట్లుగా, గురిగింజలు ఉన్నట్లుగా ఏముంటాయి అంట, అపవాది వేయబడిన విత్తనాలు కూడా ఉంటాయి. మన హృదయంలో కొంతమంది అపవాది వంటి విత్తనాలు వేసి వాక్యాన్ని ఎదగనీయకుండా చేస్తారు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ పొలము ఏంటంటే లోకమునకు సాదృశ్యం, లోకంలో ఉన్న నీ హృదయానికి సాదృశ్యం. లోకంలోనే ఉన్నావు నీవు కూడా, పరలోకంలో ఏం లేవు, అంతరిక్షంలో ఏం లేవు. లోకంలో ఉన్న నీవు ఆ పొలమునకు సాదృశ్యమై ఉన్నావు. నీ హృదయము ఆ నేలకు సాదృశ్యమై ఉన్నది. నీ హృదయము ఈ రాత్రి దున్నబడాలి యేసునామమున. హల్లెలూయా. ఈ సమయమున నీ హృదయము దున్నబడాలి. అది సారవంతమైన నేలగా మార్చబడినప్పుడు మాత్రమే
దాని మీద వేయబడిన విత్తనాలు ఏమవుతాయంట, అప్పుడు వేరు కలిగి ఫలించడానికి సిద్ధపడతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, దానిని ఫలింపజేస్తాడంట. దేనికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నీవు ఫలభరితంగా మార్చబడతావు. నీ ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీవు ప్రయోజకుడిగా మార్చబడతావు. ఆశీర్వాదానికి కేంద్రంగా మార్చబడతావు. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, వేరు లేకపోతే, బలమైన పునాది కలిగిన భక్తి జీవితం నీకు లేకపోతే ప్రతి దానికి నీవు పడిపోతూనే ఉంటావు. వేరు లేనందున ఎండ వేడిమికి ఎండిపోయిన చెట్టు వలె ఉంటావు. నీ వేర్లు, నీ పరిశుద్ధత, నీ ప్రార్థన జీవితం, ఈ బలమైన వేర్లు కలిగి నీవు ఉంటే, నాటబడి ఉంటే, తుఫాను సైతం లక్ష్య పెట్టక కదలక స్థిరంగానే ఉంటావు. దానికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు బలమైనటువంటి వేర్లు కలిగిన అనుభవం మనం కలిగి ఉందము గాక. బండ మీద కట్టబడిన పునాది వంటి అనుభవం మనం కలిగి ఉందము గాక. మన ఆధ్యాత్మిక స్థితి బలమైన పునాది కలిగిన, బలమైన వేర్లు కలిగిన స్థితి కలిగినదిగా ఉండునుగాక. అందుకే చాలామంది చూడండి, కొన్ని బాధలు, వేదనలు, కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోతారో తెలుసా, ఇక నన్ను నేను చాలించుకోవాలి, చావే నాకు మార్గం అని చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే క్రైస్తవుడికి ఏముండాలో తెలుసా, ఎలాంటి అపవాది తలంపులు ఈ విత్తనాలు వేసినప్పుడు వాటిని మనము గ్రహించే వారిగా ఉండాలి. ఇది అపవాది వేసే తలంపు, ఇది నాలో ఫలించకూడదు అని. ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపో, పాపములకు నడిపించబడు అని అపవాది కొన్ని విత్తనాలు వేస్తాడు. మనుష్య కుమారుడు మంచి విత్తనాలు విత్తితే అపవాది మాత్రం ఏం చేస్తాడంట, చెడు విత్తనాలను చల్లుతాడు. ఇదిగో ఆ వ్యభిచారం చేయి, ఆ పాపం చేయి, ఆ అక్రమాన్ని చేయి, ఆ దూషణ చేయి, ప్రార్థనకు ప్రయోజనం లేదు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టు, నువ్వు చేసే ఈ ప్రార్థనకి జవాబునివ్వలేదు కదా, విడిచిపెట్టేసేయి. అందుకే యోబు యొక్క భార్య కూడా అంటుంది కదా, నీ దేవుడు ఏం చేశాడు, ఇప్పటికైనా నీ దేవుడిని వదిలి వెళ్ళిపోవా, నీ కుమారులు పోయారు, నీ సంతతి పోయారు, అలాగే నీకున్న ఆస్తి పోయింది, ఇక చెప్పాలంటే నీవు కూడా మిగిలేటట్టుగా లేవు, మరణానికి చేరువైపోయావు. ఇంత చేసిన తర్వాత కూడా నీ దేవుడు నీకేం చేశాడు, ఇప్పుడే నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అన్నట్టు అపవాది వేస్తున్నాడు విత్తనం. భార్య ద్వారా వేస్తాడు, కుటుంబం ద్వారానే వేస్తాడు, రక్త సంబంధికుల ద్వారానే వేస్తాడు, ఎక్కడి నుంచో వచ్చి ఎయిరు వారిలో ఆ విత్తనాన్ని ఇచ్చి వేసే ఆ విత్తనం అంటాడు. కానీ ఆ అపవాది విత్తనాన్ని యోబు గ్రహించాడు. దేనికి స్తోత్రం కలిగింది కాదు. యోబు గ్రహించి ఏమంటాడు తెలుసా, దేవుని ద్వారా ఎప్పుడు మేలే అనుభవించుదుమా, కీడును కూడా అనుభవించుదుమా అంటాడు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తాడు. దేనికి స్తోత్రం. అందుకనే కీడొచ్చినా మేలొచ్చినా నీ స్థితిగతుల్లో ఆధ్యాత్మిక స్థితి, దేవుని మీద ఉన్న నమ్మకము, యథార్థత, భక్తి జీవితం సన్నగిల్లిపోతే నీవు వేరు లేని విత్తనమే, ఫలిస్తానికి కనబడుతున్నావు, కానీ నీలో ఆ రూట్ కాజ్ లేదు, దాంట్లో ఆ బలమైన పునాది లేదు. ఒకవేళ పునాది ఉందంటే ఇది అపవాది వేసే విత్తనము, దీన్ని నేను గమనిస్తున్నా అని పడిపోకుండా బలంగా నిలబడతావు, ఇంకా దేవునికి సమీపంగా ఉంటావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, బండ మీద కట్టబడితే తుఫాన్ అయినను, పెనుగాలి అయినను, వరద అయినను, ఎండ వేడిమికి అయినను పడిపోక వాడిపోక స్థిరంగా నిలబడుతుంది బండ మీద కట్టబడితే. కానీ పునాది మీద కట్టబడకపోతే, దాని పునాది ఇసుకలో వేసుంటే ఎంత లోతు వేసినాను కూడా అది నిలకడ కలిగి ఉండదు, పడిపోయే స్థితిలోనే ఉంటుంది. ఈ వేరు లేని చెట్టు కూడా పడిపోతుంది అలాగే. కానీ ఫలభరితమైన నేల మీద పడిన విత్తనాలు ఎలా ఉంటాయంట, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా వర్ధిల్లుతాయి. వర్ధిల్లుచూనే ఉంటుంది, స్థిరంగానే ఉంటుంది. ఎన్ని అలజడులు రేగినా స్థిరంగా నిలకడ కలిగి ఉంటుంది. దేనికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభువులు వారు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అలల ద్వారా అలికిడి కదులుతూ ఉంటే
పడిపోయే స్థితి కలుగుతున్నా కూడా వారి మధ్యలో ఉన్న దేవుడు ఆ పడవను మునగనీయలేదు. వారిలో ఉన్న జనాన్ని ముంచివేయకుండా ప్రభువు శాసించాడు వాటిని, సముద్రాన్ని, గాలిని. పరిశుద్ధాత్మ దేవుడు నీ నావ వంటి జీవితంలో ఆయన ఉంటే ఈ అలల వంటి కదలికలకు భయపడవను. నాలో పరిశుద్ధుడు ఉన్నాడు, దేనికి స్తోత్రం. నాలో నన్ను నడిపించే నాయకుడు ఉన్నాడు, నాలో నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, నాలో నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఏ కృంగుదలకి కృంగిపోం. ఈ వేరు క్రీస్తుకు సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. విత్తువాడు ప్రభువు, వేరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమైంది. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆ నడిపింపులోనికి వస్తావో అప్పుడు నీ భూమి దున్నబడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించినప్పుడంట మన పాపములను ఒప్పింపజేస్తాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు, మూలుగులతో నిండిన ప్రార్థనను ఆయన నడిపిస్తాడు. అప్పుడు మన భూమి దున్నబడుతుంది. మన భూమిలో అప్పుడు విత్తనము వేయబడినప్పుడు అది ఫలభరితంగా మార్చబడుతుంది. దానికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సర్వసత్యంలోనికి నడిపించబడతావు. అప్పుడు దేవుడు ఆశీర్వాదానికి నిన్ను కర్తగా చేస్తాడు. అపోస్తలులు అందరూ ఆశీర్వాదానికి కర్తలే. అందుకే వారి జీవితం ఎలా ఉందో తెలుసా? బయటికి అలల చేత కొట్టబడుతున్న పడవలాగా ఉంది, కానీ మునిగిపోలేదు. శ్రమలకు అప్పగించబడినటువంటి ఆ వేరులేని ఎండ వేడిమి చేత కొట్టబడుతున్నటువంటి చెట్టు వలె ఉంది, కానీ ఆ చెట్టు మాడిపోలేదు, పడిపోలేదు. వరదల వంటి శ్రమలు వారి మీదకి వచ్చినాయి. దోషంలాంటి వారు, కొట్టిన వారు, రాళ్లతో దాడి చేసిన వారు, ఆ తలక్రిందులుగా చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ వారి పునాది బండ మీద కట్టబడి ఉంది, అందుకనే వారు పడిపోలేదు. వారు నిలబడ్డారు, ఇప్పటికి నిలబడుతూనే ఉన్నారు. నిలబెట్టుచున్న దేవుడు క్రీస్తు, దేనికి స్తోత్రం కలిగినగా. అందుకని 37వ వాక్యాన్ని మనం చదివితే, అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువాడు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యి ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవారు వినుగాక అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటనంటే, గురుగులేమో ఫలిస్తున్నట్లుగా కనబడుతున్నాయి, ఫలభరితంగా ఉండే నేలలోనే అవి కూడా ఫలిస్తున్నట్లుగా వాటితో కలిసి ఫలిస్తున్నాయి. కానీ ఈ గురుగులు అపవాది సంబంధికమైనటువంటి వ్యక్తులు, అపవాది సంబంధికులు. ఫలిస్తున్నట్లుగానే ఉంటారు, కానీ వారిలో భయంకరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, అలాగే పాపముతో నింపబడిన వారిగా ఉంటారు. ఒకరోజు కోతకాలం వస్తుంది, ఫలిస్తున్నట్లుగానే కనబడుతున్నారు, కానీ ఒకరోజు కోతకాలం వస్తుంది. ఆ కోతకాలం అంటే యుగ సమాప్తి అంట. ఆ సమాప్తి కలిగే సమయంలో కోత కోయువారు దేవదూతలు. ఆ సందర్భంలో కోత కోయబడిన తర్వాత మంచివి విత్తనాలు, మంచి ఫలభరితమైనటువంటి పంట కట్టబడి ఒక చోట భద్రపరచబడితే, ఈ గురుగులు వంటి అపవాది వేసిన విత్తనాల వలన కలిగిన ఈ యొక్క పంటను అగ్నిలో వేస్తారంట. అగ్ని నరకమునకు సాదృశ్యమే అన్నది. ఒక దినమున వేరు లేని చెట్లన్నీ కూడా, ఫలింపని చెట్లన్నీ కూడా, దేవుని వాక్యాన్ని అంగీకరించని ప్రతి విత్తనములు వారిని, ఆ దేవుని వాక్యం వారిని తాకుచున్నప్పటికీ కూడా ఫలభరితంగా లేనివన్నీ కూడా ఏమవుతాయి అంట, వారి క్రియలు, వారి జీవితాలు, వారి శరీరంలో అన్నీ కూడా ఏమవుతాయి అంట, వాటిని బట్టి ఒకరోజు అగ్నిలో వేయబడే సమయం వస్తుంది. వాక్యం విత్తబడుతున్నా ఫలిస్తున్నట్లుగానే నటిస్తున్నటువంటి వారందరూ కూడా ఒకరోజు ఏమవుతారో తెలుసా?
అగ్నిలో వేయబడతారు. వాక్యం మాలో ఉంది, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులం, యథార్థవంతులం అనుకుంటున్న వారిలో దేవుని చేత వేయబడిన పరిశుద్ధమైనటువంటి విత్తనాలుగా వీరుండరు. కానీ చూడ్డానికి మంచి నేల మీద పడి ఫలించినట్లుగా కనబడతారు. కానీ ఒకరోజు కోత కాలమున వేరు చేయబడతారు, అగ్నిలో వేయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు చూస్తారు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, మహా భయంకరమైన నరకము. పునాది లేని వారి యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అంటే అగ్నిలో కాల్చబడతాయి. వేరు లేని యొక్క చెట్లు ఏమవుతాయి అంటే అగ్నికి మాడిపోతాయి. మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి అవి శ్రేష్టమైన పంటలో, గోధుమలలో చేర్చబడతాయి. ఆ శ్రేష్టమైనది ఏదో కాదు, పరలోక రాజ్యంలో చేర్చబడతాయి. దేవుని వెలుగు, దేవుని తేజస్సుతో వారు జీవిస్తారు. యుగ యుగములు ఆ పరిశుద్ధ పట్టణములో నివసిస్తూనే ఉంటారు. విత్తువాన్ని గుర్చినటువంటి ఉపమానము దేవుడు మనకు తేటతెల్లగా ఈ ఉదయకాల సమయంలో మనకు బయలుపరిచి ఉండగా, నీవు పరిశుద్ధుల గుంపులో చేర్చబడుదువుగాక, శ్రేష్టమైన పంటలో చేర్చబడుదువుగాక, గురిగింజలు వంటివి దహించి వేయబడునుగాక, చేదైన వేరు మనలో తీసివేయబడునుగాక. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఒక విత్తనము త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, మరొక విత్తనాలు అయ్యా ఇదిగో రాతి నేల మీద పడిన విత్తనాలు, మరొక విత్తనాలు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. ఈ విత్తనాలు ఫలించడానికి వీలు లేకుండా ఆ భూమి దున్నబడినదిగా లేదు. అందుకనే కొన్ని విత్తనాలను పక్షులు తీసుకుపోయినాయి, కొన్ని విత్తనాలు ఇదిగో ఫలభరితంగా మార్చబడుతున్నట్లుగానే ఉన్నాయి, కానీ వాటిలో వేరు లేదు. కొన్ని విత్తనాలు ప్రభువా ఫలభరితంగా మార్చబడుతున్నాయి, కానీ ముండ్ల వంటి ఐహికమైన విచారములు, ధనాపేక్ష అనే ముండ్లు ఆ విత్తనాన్ని ఫలించనీయకుండా ఆ చెట్టును, ఆ యొక్క మొలకు విత్తుతున్నటువంటి ఆ విత్తనాలను అణిచివేస్తూ ఉన్నాయి. అయితే ఈ 3 విత్తనాలు కలిగిన నేల సారవంతంగా లేదు. అలాగే మా హృదయాలు కూడా సారవంతంగా ఒకవేళ లేకపోతే సరి అయిన నేలగా దున్నబడునుగాక. ఈ లోకం అనే పొలములో ఉన్న మేము కూడా సరి అయిన నేలగా దున్నబడిన హృదయాలుగా మా హృదయాలను మీరు మార్చినప్పుడు 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలిస్తుంది ప్రభు. చూడడానికి ఫలభరితంగా మార్చబడినట్లుగానే కనబడుతున్నాం, కానీ మాలో వేరు లేదు ప్రభువా. అయ్యా, వేరు లేదు, బలమైన వేరు లేదు, అలాగే బలమైన పునాది లేదు. ఇసుక మీద కట్టబడిన పునాదులు కదిలించబడి కృంగిపోయి పడిపోయినట్లుగా. అందుకనే దీనికి వేరు లేదు. కాబట్టి ఈ విత్తనం కూడా ఎండిపోయి పడిపోయి మాడిపోయినట్లుగా ఉంది. అలాగే మా జీవితంలో కూడా ఒకవేళ లోతైన భూమి కలిగినట్లుగా, దున్నబడిన భూమి కలిగినట్లుగా లేదా, దయచేసి ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మంచి నేలగా మా హృదయాన్ని మీరు మార్చండి. మీ విత్తనం అనే వాక్యాన్ని దేవుని సేవకులు పరిశుద్ధాత్మ దేవుడు విత్తుచుండగా ఆ వాక్యం మా హృదయంలో నాటబడినట్లుగా, ఫలభరితంగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. బలమైన వేరు కలిగిన వృక్షములో అలే మమ్మలను ఉంచండి. అంజూరపు వృక్షముగా మమ్మలను ఫలింపచేయండి. నేల మీద కాదు, ఇసుక మీద కాదు, బండ మీద కట్టబడిన పునాదులుగా మమ్మల్ని మార్చండి. అలజడులు, వరదలు, ఆ భూకంపములు కలిగినను బండ మీద కట్టబడినది ఎలా స్థిరముగా ఉంటుందో అలాగే మేము కూడా స్థిరముగా భక్తి కలిగిన వారిగా ఉంచుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో, లైవ్ ద్వారా వింటున్నటువంటి వారు, కూడిన బిడల జీవితాల్లో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో, ఇదిగో త్రోవ ప్రక్కన పడిన విత్తనాలుగా కాదు, ఇదిగో ప్రభువా ముళ్ళ మధ్యలో పడిన విత్తనాలుగా కాదు, ఇదిగో ప్రభువా భూమి లోతైన భూమి మీద పడినట్లుగా కాదు, కానీ
సారవంతమైన నేల మీద పడిన విత్తనాలుగా మార్చండి. వారి హృదయములను మీరు సారవంతంగా మార్చండి. వాక్యం అనే విత్తనము వారి హృదయాల్లో ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తుంది. బలమైన పునాది, బలమైన వేర్లు కలిగిన భక్తి జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తుంది. కథలకు స్థిరంగా నిలబడే కృపను దయచేయమని పరిశుద్ధాత్మ తండ్రి ఎంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు మహిమ చెల్లిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.